తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏపీ ప్రత్యేక హోదా రాష్ట్ర సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. నమస్కారం సార్. ఏపీలో చూసుకుంటే ముఖ్యంగా అంగన్వాడీల సమ్మె మీరు కూడా పాల్గొన్నారు. ఏంటి సార్, అంగన్వాడీలు ఎందుకు ఆందోళన చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంగా హామీలు ఇచ్చారు. దాని ప్రకారం వాళ్ళు మినిమం ఇవాళ 18,000 గురించి మాట్లాడుతుంటే దాంట్లో ఒక్క మాట కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడలేదు. ఇంకోటి కూడా మాట్లాడారు. ఇవాళ వాళ్ళతో పాటు తెలంగాణ మీద 1000 రూపాయలు పెంచుతానని చెప్పారు. చాలామంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇది ఇంతకుముందు దాని మీద పెంచాను. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళే ముందే 10,000 రూపాయలు చేయటం జరిగింది. ఇప్పుడు దాన్ని గురించి మాట్లాడటం లేదు. రెండో విషయం కూడా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. రెండింటికి వెళ్ళి సంఘీభావం తెలియజేసి వచ్చాను. మున్సిపల్ కార్మికుల మీద తప్పుగా మాట్లాడుతున్నారు కొంతమంది. నేను ఒకటి విజ్ఞప్తి చేశాను వారికి. సరే, వాళ్ళందరూ స్ప్రే ఎవరైతే వాళ్ళ మీద అసభ్యంగా మాట్లాడిన రాకీనాలు మిగతా వాళ్ళు ఉన్నారో ఆ స్ప్రే ఉంటుంది కదండి, మున్సిపల్ కార్మికుల స్ప్రే, ముందర వాళ్ళ మీద కొడితే క్లీన్ అయిపోతారని నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. రాజకీయ నాయకుల్ని, మీరు సమస్యను పరిష్కరిస్తారా లేదా అనేది తర్వాత సంగతి. కొంతమందికి వాళ్ళ న్యాయమైన డిమాండ్ల మీద అనుచితంగా తప్పుగా మాత్రం వ్యాఖ్యానిస్తే మంచిది కాదు. మీరు వాళ్ళు 26,000 అడిగారు, లేదు ఇంత ఇస్తామని చెప్పండి, లేదు ఇది సమస్య అని చెప్పండి. అంతేగాని మీరు కనుక అలా చేస్తే, ఇంకోటి కూడా చెప్పాను, ఇలా మాట్లాడే రాజకీయ నాయకుల్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో పనిచేస్తారు చూసారా, ఒక్క గంట సేపు ఈ నాయకుల్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో నడిపించమన్నాను. అప్పుడు వాళ్ళ బాధ ఏంటో, ఇవాళ సమాజ సేవకులండి వాళ్ళు, మున్సిపల్ వారు కూడా. దీన్ని పరిగణలోకి తీసుకుపోవటం చాలా తప్పు. నేను అనేది వాళ్ళు డిమాండ్ చేస్తారు, అటు ఇటు కూర్చుని మాట్లాడుకోవాల్సిన విషయంలో వాళ్ళ మీద ఏదో వాళ్ళని కమ్యూనిస్టులు చేశారు ఇంకొకళ్ళు చేశారని కూడా అది సరైన విధానం కాదు. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో కొంత మీడియా చూపిస్తున్న మిగతా వాళ్ళు మాత్రం రాజకీయంగా వాడుకుంటానని చూస్తున్నారు. ఒక రాజకీయ పార్టీ దీన్ని రాజకీయంగా వాడుకుంటానని చూస్తున్నారు తప్పితే వాళ్ళ హక్కులు ఆత్మగౌరవం కోసం వాళ్ళు చేసిన పోరాటానికి మాత్రం స్పందించట్లేదు. ఓకే. సో 2024 కొత్త సంవత్సరము. ఈ కొత్త సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డికి మరిన్ని షాకులు ఇచ్చే అవకాశం ఉందా ప్రతిపక్షం? నేను కర్నూలుతో పోల్చలేను, కానీ అనేక మంది వ్యాఖ్యలు చేస్తున్నారు. కర్నూలు పతనానికి అనేక కారణాలు ఉన్నాయి, ఆ విధంగా అయిపోయినట్టు. కానీ నేను ఆయన చూసిన దాంట్లో ఆయన ధైర్యవంతుడండి, పిరికాడు కాదు. వాళ్ళ పరదాల విషయంలో ఎందుకు వెనక్కి దాక్కున్నా అంటున్నారో తెలియదు కానీ నాకు, కానీ ధైర్యవంతుడు కాకపోతే విస్తారాన్ని కేంద్ర మంత్రి పదవిని తృణీకరించి తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి అవకాశంతో వదులుకొని జైలుకి వెళ్ళి నిలబడ్డాడు. అందుకని ఇవాళ ఏదైతే ఉందో మాత్రం ఆయన అలాంటిది ఎందుకు అయిపోయారో ఇలాగ తెలియదు. అబ్సల్యూట్లీ బహుశా కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటే చికెన్ గున్యాన్ని ఇంకోటి వచ్చినట్టు వణికిపోతున్నారు. అందువల్ల వారికి ఇవాళ మైనస్ మీద మైనస్ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమైనది ఏంటంటే మన ఈయన ప్రశాంత్ కిషోర్ గారు రావడం మేజర్ సెట్ బ్యాక్ ఆయనకి సర్వేల విషయంలో కానీ లేకపోతే పొలిటికల్ స్ట్రాటజీస్లో కానీ కాదు. ఎందుకంటే ఎప్పుడు వదిలేశారు ఆయన, వేరే టీం ఋషిగా చూసుకుంటున్నారు. సైకలాజికల్గా మైండ్ గేమ్ ఆడేది చూసారు. అది వ్యూహం సినిమాలో రామ్ గోపాలవరం గారు ఎన్ని వ్యూహాలు వేసారో తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు అండుకోవేసిన వ్యూహాలకు మాత్రం ఇవాళ చాలా భయంకరంగా జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకోలేకపోతుంటే అనిపిస్తున్నారు ఇవాళ. ఓకే. ఇప్పుడు కొత్త ఏడాదిలో కొత్త అభ్యర్థుల ఎత్తుగా వైసీపీని గట్టెక్కిస్తుందా అంటే ఏం చెప్తారు? ఇంతకుముందే చెప్పాను నేను, వారు మార్చబోయే సీట్ల విషయంలో 70% వారికి లబ్ధి చేకూర్చుంది. నేను అందరిని అన్న కానీ చాలామంది దాంట్లో లబ్ధ ప్రతిష్ఠలు ఉన్నారు, కానీ కొంతమంది మా అక్కర్లేదు స్క్రాప్ అని వాళ్ళు తీసేస్తుంటే ఆ స్క్రాప్ని మేము ఎత్తుకుని తిరుగుతాం రండి బాబు స్క్రాప్ అని చెప్పి వీళ్ళు తిరుగుతున్నారు. అందువల్ల సరే 30% సీట్లు ఆయన మైనస్ జరిగి ఉండొచ్చు, కానీ ఓడిపోవడం అని డిఫరెంట్, గెలిపోవడం ఈ విషయంలో మాత్రం ఆయనకి క్యాండిడేట్స్ ఇవ్వడం మాత్రం మనకు అనుకూలతగానే భావించాలి మనం.